హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్ లాస్ట్ సెట్ ఎల్ఎల్ఎంకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ ఫీజు, టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. మనకు ఎల్ఎల్ఎంకి సంబంధించి అప్లికేషన్ ఫీజు మాత్రం 1100 రూపీస్ ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 900 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ ఉంది, ఆఫ్లైన్లో లేదు. అదేవిధంగా లేట్ ఫీ తోటి కొన్ని డేట్ల వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకు 500 రూపీస్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 1000 రూపీస్ లేట్ ఫీ తోటి మనకు మే 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 రూపీస్ లేట్ ఫీ తోటి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 4000 రూపీస్ లేట్ ఫీ తోటి మే 25 వరకు అప్లై చేసుకోవచ్చు. సో లేట్ ఫీ తోటి కాకుండా మనకు సాధారణంగా అయితే మనకు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడు చేసుకున్నా కూడా మనకు లేట్ ఫీ తోటి అయితే మనం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అభ్యర్థులు ముందుగానే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంట్రన్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ చూసుకుంటే జూన్ 3 మనకు ఆఫ్టర్నూన్ 2:30 PM టు 4 PM వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. మనకు దీనికి సంబంధించి చూసుకుంటే ఆల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డ్ కానీ మనకు laset.tsch.ac.in అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందని చెప్పి మనం ఓయూ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే మాత్రం ఇవి దొరకవు. కాబట్టి laset.tsch.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు ఆల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డ్ కానీ చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు టీఎస్ పీజీఎల్ సెట్ 2024 సంబంధించి ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 7396114993. ఇది మనకు టీఎస్ పీజీఎల్ సెట్ అఫీషియల్ ఫోన్ నెంబరు. మనకు ఏదైనా క్వైరీ ఉంటే మనకు ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. మనకు మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో మనకైతే రీజనల్ లాంగ్వేజ్ అవకాశం లేదు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు మోడిఫికేషన్కు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మాత్రం క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, స్టేట్ అండ్ కేటగిరీకి సంబంధించి మనకు ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదంటూ మనకు స్పష్టంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఎంట్రన్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ చూసుకుంటే మనకు 25% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 120 మార్క్స్కి 30 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. సో అప్పుడు మాత్రమే మనకు క్వాలిఫై అయినట్టు. సో ఇందులో మాత్రం ఎస్సీ అండ్ ఎస్టీ వారికి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మినిమం లేదు. సో వారికి ఎంత వచ్చినా కూడా ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన వారికి అయితే మినిమం 25% మార్క్స్ వస్తేనే మనకు క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. మనకు టీఎస్ పీజీఎల్ సెట్ ర్యాంక్ కార్డు మాత్రం ఓన్లీ 2024-25 అకాడమిక్ ఇయర్కి మాత్రమే పనిచేస్తుంది. సో మనకు గేట్ లాగా 2 years 3 years అయితే వ్యాలిడిటీ ఉండదు, ఓన్లీ 1 year. అది కూడా మనకు 2024 అండ్ 25 అకాడమిక్ ఇయర్కి మాత్రమే పనిచేస్తుంది. మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు ఎల్ఎల్ఎంకి సంబంధించి 90 మినిట్స్ ఉంటుంది. మనకు 120 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ ఉంటుంది. సో మనకు 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్. సో 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. కాబట్టి మనకు టైం తక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి అభ్యర్థులు అయితే కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇందులో అయితే మనకు 2 సెక్షన్స్గా ఇవ్వడం జరుగుతుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ నుంచి 40 క్వశ్చన్స్, అదేవిధంగా పార్ట్ బి నుంచి 80 క్వశ్చన్స్. పార్ట్ ఏ నుంచి 40 క్వశ్చన్స్ చూసుకుంటే జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి 20 మార్క్స్, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ లా నుంచి 20 మార్క్స్. టోటల్గా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి నుంచి చూసుకుంటే 80 క్వశ్చన్స్కి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లాకి సంబంధించి 16 మార్క్స్, బిజినెస్ అండ్ కార్పొరేట్ లాకి సంబంధించి 16 మార్క్స్, లేబర్ లాకి సంబంధించి 16 మార్క్స్, క్రైమ్స్ అండ్ టార్ట్స్కి సంబంధించి 16 మార్క్స్, అదేవిధంగా అదర్ అలైడ్ లాకి సంబంధించి మనకు 16 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకు 80 క్వశ్చన్స్కు 80 మార్క్స్. ఇందులో ప్రధానంగా అయితే మనకు నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి సో అభ్యర్థులు అయితే కేర్ఫుల్గా రాసుకోవచ్చు. మనకు ఆల్ టికెట్స్ మాత్రం మే 13 నుంచి అవైలబుల్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మనకు టీఎస్ పీజీఎల్ సెట్కి సంబంధించి కొంత సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.